విజయ స్పైసెస్ టీ2 మా ఊరు రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కర్నూలులో ఓల్డ్ సిటీలో ఉంటున్న పద్మజ గారు ఏవేవో కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తున్నారు. అసలు అవేంటో నాకు తెలీదు. అసలు అవేంటో తెలుసుకుని మీకు తెలియజెప్పేస్తాను. ఇంకెందుకండి లేటు, వచ్చేసేయండి. మీ ఇద్దరు పద్మజ గారు, నేను పద్మజ. పద్మజ గారు పెద్ద హాయ్ మీకు. థ్యాంక్ యూ. తిను తన నా ఫ్రెండ్ లక్ష్మి అండి. లక్ష్మి గారు హాయ్. హాయ్ అండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారండి? ఫైన్. ఈరోజు ఏదో కొత్త కొత్త వంటలు చేసి చూపిస్తున్నారు మాకోసం. అవునండి, ఊరు వచ్చారు కదా, మీకు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్ గా ఉంటాయా? అయితే ఎందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఓ ఆల్రెడీ అన్ని రెడీ చేసేసారు. అవునండి. ఓకే పద్మజ గారు, ఏ వంటలు చేయబోతున్నారు ఈరోజు? నేను ఇప్పుడు జొన్న సంకటి అండి, మా రాయలసీమ స్పెషల్ ఇది. ఓకే. జొన్న సంకటితో పాటు ముద్ద పప్పు అని చేస్తాం, గట్టిగా ఉంటుంది పప్పు. అది స్పెషల్ అన్నమాట, అది చేస్తాం. ఓకే అండి, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? జొన్న సంకటి తయారీకి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ, నెయ్యి. రవ్వ ఉంటుంది కదా, మనము ఒక బౌల్ తీసుకొని కడిగేసుకుందాము. ఓకే. అంటే జొన్నలు ఏమైనా వేయించాలా లేకపోతే మామూలు జొన్నలేనా? ఏం అవసరం లేదండి, జొన్నలు వచ్చేస్తాయి కదా, అవి తీసుకొని డైరెక్ట్ గా మనము దాన్ని పగలు కొట్టుకుంటాము. పగలు కొట్టుకున్న వెంటనే మనము తిరగలు పట్టేసి ఇలా అవుతుంది రవ్వగా. ఇదేంటంటే మనకి మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అండి. మంచిగా డైట్ చేసే వాళ్ళకి కూడా దీంట్లో ఏమి ఉండదు కదండి, మనకి హ్యాపీగా డైటింగ్ ఏమి ఉండదండి. హ్యాపీగా మార్నింగ్ ఒక కప్ ఆఫ్ తింటే కూడా మనకి ఈవినింగ్ వరకు మనకి హ్యాపీగా ఉంటుంది ఇది. ఓకే. మంచి న్యూట్రిషన్ కూడా కదండి జొన్నలు అంటే. అవునవును. ఇది బాగా ఇలా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకుందామండి. ఓకే. అంటే మామూలుగా రాగి సంకటి అని నేను విన్నాను, దీంతో కూడా సంకటి చేస్తారా? ఇది అసలు ఇక్కడ రాయలసీమలో మనకు జొన్నలు ఎక్కువ కదండి పంట మనకి. ఓకే ఓకే. సో రొట్టెలు కానీ ఇలా ఇది కానీ చాలా ఫేమస్ ఇది. ఓకే. దీని కాంబినేషన్ మనం ముద్దపప్పు చేసుకుంటాము. ఓకే. అది కూడా చాలా స్పెషల్ అండి ఇక్కడ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో వేసుకొని మళ్ళీ కుక్కర్ లో పెట్టుకుందాం. డైరెక్ట్ గా పెట్టచ్చు, బట్ సేఫ్టీ కోసం, ఇంకొంచెం సేఫ్టీ కోసం 1:6 వేసుకుంటే బాగా జోరుగా వస్తుంది, సూప్ లాగా వస్తుంది. 1:4 వేసుకుంటే కొంచెం మనకి గట్టిగా వచ్చి తినడానికి అనుకువగా ఉంటుందా? ఓకే అండి. సో డైరెక్ట్ గా వేసేస్తే అడుగంటడం అలా ఏమైనా జరుగుతుందని ఇలా గిన్నెలో వేసుకోవడం అవ్వదు, బట్ ఒక సేఫ్టీ మెజర్ అంతే. ఓకే ఓకే, చేసేసుకోవచ్చు అలా కూడా. ఓకే. దీనికి మనం 1:4 రేషియోలో వాటర్ తీసుకున్నాం. సో 1 కప్ తీసుకున్నామా మనం? ఇది అది 1 గ్లాస్ ఆఫ్ ఇది ఈ గ్లాస్ తో తీసుకున్నా నేను. ఓకే. సో ఈ గ్లాస్ తోనే మెజర్ చేస్తున్నాను. సో 4 గ్లాసెస్ వేసేస్తాం కదండి. 4 గ్లాసెస్ వేసుకున్నాం. మనం ఆల్రెడీ కుక్కర్ లో కొంచెం వాటర్ వేసుకున్నాము. ఓకే. ఇప్పుడు గిన్నె పెట్టేసి దీనికి మూత పెట్టక్కర్లేదు, మనము మూత పెట్టాల్సిన అవసరం లేదు. దీనిపైన అవసరం లేదు, డైరెక్ట్ మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఓకే. అంటే ఇది ఎన్ని విజిల్స్ రావాలండి? మాక్సిమం 4 to 5 విజిల్స్ రావాలా? ఓకే. ఇందాక జొన్నల్ని ఏదో దేంట్లో వేసి తిప్పామన్నారు, ఏం తిరగలి అండి, ఇసురాయి అంటాం కదా మనము. ఇసురాయిలో వేసేసి బాగా తిప్పుతా ఉంటే మనకు ముక్కలు అవుతుంది. ఆ ముక్కల్ని మనము రవ్వ అంటాము. అంటే ఈ రోజుల్లో మిక్సీస్ అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అలా తిప్పడం? అంటే అది ఆ టేస్ట్ వేరే అండి. ఇది ఏమవుతుందంటే మనం మిక్స్ చేసుకొని కొంచెం సన్న పౌడర్ కూడా అయిపోద్ది. అదే మనం తిరగలు వేసామనుకోండి ఈక్వల్ గా రవ్వలాగా పడుతుంది మనకి. ఓకే. ఇప్పుడు మార్కెట్స్ లో అయితే అవైలబుల్ ఉంది, బట్ నేనైతే ఇది తిరగల్లో పట్టినది. ఇంట్లోనే చేస్తారా మీరు రెగ్యులర్ గా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు మామూలుగా? నేను జ్యువెలరీ షాప్ ఉందండి నాకు. మా హస్బెండ్ కూడా జ్యువెలరీ షాపే. ఓకే. సో తన షాప్ తనది, నా షాప్ నాది. ఇండివిజువల్ గా 2 షాప్స్? అవునండి, ఇండివిజువల్ గా షాప్స్ రన్ చేస్తాను. నేను బేసికల్లీ డిజైనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే. అదే మెల్లొచ్చేసి నేను అనుకున్నా చాలా బాగుంది అని. సో జ్యువెలరీ షాప్ లో మీరే కాబట్టి సో డిజైన్ చేసుకుంటుంటారు. యాక్చువల్లీ ఎక్కువ ఓల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా కస్టమర్స్ దగ్గర, దాన్ని కొంచెం కొత్తగా చేయడం ఇదంతా చేస్తాను. కర్నూలు వాసవి మహిళా మండలిలో ట్రెజరర్ గా చేస్తున్నాను. ఓకే. అయితే మరి చాలా బిజీగా ఉంటారు కదా, వంట చేయడానికే తీరుకుంటుంది. అలాంటప్పుడు ఇవన్నీ తిప్పడం ఇదంతా చాలా కష్టం కదా? ఏం లేదండి, టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోద్దని. ఓకే.
నాకు ఒక చిన్న డౌట్, చెప్పండి. మీ హస్బెండ్ షాప్ కి ఎక్కువ మంది జనాలు వస్తారా, మీ షాప్ కి ఎక్కువ మంది జనాలు లేదండి, వస్తారా? వాళ్ళదే ఎక్కువ వస్తారు. నాకు చాలా లిమిటెడ్ ఉంటారు కస్టమర్స్, బికాస్ నేను చాలా పబ్లిసిటీ ఏం లేదు నాకు. సో నాకు లిమిటెడ్ కస్టమర్స్ ని పెట్టుకొని చేసుకుంటున్నాను. వాళ్ళది మార్కెట్ లో ఉంది షాప్, వాళ్ళది చాలా పాత మా షాప్ కూడా, కాబట్టి వాళ్ళకే ఎక్కువ వస్తారు. అవునా? ఆబ్వియస్ గా. అయినా లేడీస్ దగ్గరికి వచ్చారంటే మనం ఏదో ఒకటి పండగకి పంపించేస్తాం కదా, ప్రాబ్లం Correct. అది కూడా correct. అంటే వచ్చే కొంతమందినైనా కానీ మనం సాటిస్ఫై అంటే లేడీస్ కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దే ఫీల్ హోమ్లీ అట్మాస్ఫియర్. అంటే ఈ తొందరగా వాళ్ళు మనతో ఎలా కావాలి ఏంటి అని ఐడియాస్ ని షేర్ చేసుకోగలుగుతారు. అవును. కొంచెం జెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కొంచెం అంత ఫ్లూయెన్సీ ఉండదు. అవును. కానీ లేడీస్ వచ్చి షాప్ కి వచ్చి కొనే వాళ్ళు కొంచెం తక్కువనే కర్నూలులో. అంటే పెద్ద జ్యువెలరీ అంటే ఖచ్చితంగా జెంట్స్ వెళ్తారు, తీసుకుంటారు. అదేం లేదులేండి, చిన్నది కావాలన్నా పెద్దది కావాలన్నా ఈ మధ్య ఆడవాళ్ళే వెళ్తున్నారు, అసలు మగవాళ్ళు ఎక్కడ వెళ్ళిస్తున్నారు జ్యువెలరీ షాప్స్ కి. కరెక్టే, అలా చూసుకుంటే కరెక్టే అది కూడా. లక్ష్మి గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మరి పద్మజ గారు ఏమో జ్యువెలరీ షాప్ అంటున్నారు, మరి మీరు కూడా ఏదైనా చేయొచ్చు కదా? అది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. షీఈ్ ఇండివిజువల్ అండ్ షీఈ్ ఆల్సో క్యారింగ్ ఆల్ ద ఫ్యామిలీ బర్డన్స్ ఆల్. ఓకే, సో కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం జాబ్ అలాంటివి ఏం చేయకుండా ఇంట్లోనే ఓన్లీ ఉంటున్నారు. హౌస్ వైఫ్, పిల్లల్ని హస్బెండ్ ని చూసుకోవడం. అయితే మీకు వంటలు చాలా వచ్చు. ఓకే, ఓకేరా? చాలా వచ్చా? పర్వాలేదు, వస్తుంది. తన క్రియేటివిటీ వేరే ఉందండి. చూడండి చెప్పట్లేదు ఏంటి రంగోలీ క్రియేటివిటీ ఉంది అండి. అసలు మీరు చాలా ఆశ్చర్యపోతారు. మేము యాక్చువల్ తనని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి కూడా పంపించాలని వీఆర్ ట్రైయింగ్ ఎ లాట్ మై అన్నమాట. గుడ్నెస్, నిజంగానా? నిజంగా, మరి ఎందుకు చాలా బాగా చెప్పరు? చేస్తారు. అట్లేం లేదు, అది కొంచెం హెల్త్ పర్పస్ అన్ని సపోర్ట్ చేయాలి కదా. సో అంతా సక్సెస్ అయిపోయినాక బయట ప్రొవైడ్ చేద్దామని. ఓకే, నాకైతే 2-4 చుక్కల ముగ్గులు వస్తేనే అందరికీ చెప్తాను ఊళ్ళో, బట్ అంత పెంచి మీరు రంగోలీ రండి, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నేర్పిస్తాము, మీకు కూడా బాగుంటది. ఇక్కడ చాలా మందికి నేర్పించాను కూడా. మన ఆడవాళ్లకు ముగ్గులు అంటే ఒక రకమైన సాంప్రదాయం పథకం ఉంటది కదా. అవును. ఇక్కడ చాలా మంది లేడీస్ ఎట్లా అంటే సంక్రాంతి పండగే కాకుండా మామూలుగా ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తే కూడా చాలా పద్ధతిగా చేస్తారనమాట. దీపావళికి Okay. బాగా పెద్దగా పెట్టుకుంటారు, అట్లేమి ఇది కాదు, బాగా ఇన్వాల్వ్ అవుతారు ముగ్గులు కానీ. అవునండి, ఈ మధ్య సిటీస్ లో అయితే ఎవ్వరు ముగ్గులే వేయట్లేదు. అంటే అంత స్టిక్కర్స్ అంటించడం అంత టైం ఉండట్లేదు, చాలా మందికి ముగ్గులు వేయడం కూడా రాదనమాట. యాక్చువల్ గా నా ప్రపోజల్ ఎట్లా అంటే లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దానికి పెట్టుకున్నాను, కానీ కొంచెం హెల్త్ సపోర్ట్ చేస్తే ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా నాకు సపోర్టర్ గా వస్తే చేద్దామని ఖచ్చితంగా ఉంది. అవునా? వస్తారులేండి, సపోర్ట్ ఖచ్చితంగా వస్తారు. అదొకటి, ఇంకొకటి కూడా ఉంది. కాలేజెస్ లో ఇప్పుడు చదువులే కాకుండా ఆడపిల్లలకి ముగ్గులు నేర్పియాలా, ఒకటి ఇది చెయ్యాలా అని ఉంది. అది కూడా నెక్స్ట్ చేస్తాం. వచ్చేస్తాయండి ఇప్పుడు, ఎందుకంటే చాలా వరకు పాత పద్ధతులన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ ఫాలో అవుతున్నారు అనమాట. సో మన పాత జనరేషన్ లో అప్పుడు ముగ్గులు అవి వేయడం, ఇప్పుడు చెప్పారు ఇలా తిరగళ్ళు పట్టడం, ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ కి చాలా మందికి తెలియదు, బట్ నెక్స్ట్ జనరేషన్స్ లో ఖచ్చితంగా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. నా కాన్సెప్ట్ కాలేజ్ పిల్లలకి కూడా బాగా కొంచెం నేర్పియాలా, కొంచెం బాగా వాళ్ళని ఇది చేయాలా, కొంచెం వాళ్ళకు రిఫ్రెష్ గా ఉంటది. అవును, అవును. ఒక కాన్సెప్ట్ ఉంది. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుందండి? ఇది ఒక 15 minutes లో విజిల్స్ వచ్చేస్తే అంతలోపల మనం దీని కాంబినేషన్ కి ముద్దపప్పు చేద్దాం. ముద్దపప్ప? ఓకే, చేసేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ముద్దపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిర్చి, ఇంగువ పొడి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు, ఆవాలు, మిరియాలు, కారం, ఉప్పు, నెయ్యి, తోటకూర, చింతపండు, కరివేపాకు, గోధుమ పిండి. ఈ కందిపప్పును మనం కడుక్కుందామండి, వాష్ చేసుకుందాం. మనం కుక్కర్లో వేసేసుకుందామండి కందిపప్పుని. ఓకే. సో ఎంత వాటర్ పోసుకోవాలండి? ఇది మునిగేంతగా వేసుకుంటే చాలు. మామూలు రెగ్యులర్ పప్పు మనం ఎలా చేస్తామో అంతేనా? అలాగే. ఈ ఆకుర కడిగేసుకుందామండి, కడిగేసి పప్పులో వేసేసుకుందాం. ఓకే. ఇది మనం తోటకూర వాడుతున్నాం, ఇక్కడ ఏదైనా వాడచ్చు. మనము ఈ ఆకుకూరైనా వేసుకోవచ్చు? ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు. కొన్ని ఉల్లిపాయలు వేద్దామండి. దాంట్లో ఉల్లిపాయలు అండి? కొన్ని. ఇది మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకున్నాం. ఓకే. ఇంట్లోకి కొంచెం చింతపండు అండి? ఓకే. ఇది మనం పెట్టేసుకుందామండి, స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందాం. అవునా? 3 విజిల్స్ రావాలండి? అవునండి. అంటే ఈ వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా మదర్ దగ్గర. అమ్మ నేర్పించారా?
ఇంకే వంటలు నేర్పించారు కర్నూలు స్పెషల్ ఐటమ్స్? కర్నూలు స్పెషల్ అంటే రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, తర్వాత గోంగూర పప్పు, ఇంకా ఇవన్నీ మన ట్రెడిషనల్ వంటలు. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఎక్కువ ఏ వంటలు చేస్తుంటారు? రాగి సంగటి ఇప్పుడు సమ్మర్ లో కానీ మన వింటర్ లో కానీ షుగర్ పేషెంట్స్ కానీ హెల్తీ ఫుడ్ అన్నమాట. తొందరగా ఆకిల్ అవ్వది. జొన్న సంగటి కానీ రాగి సంగటి కానీ ఎక్కువ టైము డైజెస్టివ్ సిస్టమ్ కి బాగా పనిచేస్తుంది అనమాట. హెల్త్ కూడా బాగుంటది. హెల్త్ పర్పస్ గా ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి పోయినా కూడా ఇవే ప్రిఫర్ చేస్తారు, రాగి సంగటి, జొన్న సంగటి. ఇవి కర్నూలులో బాగా చేసుకుంటారు. ఓకే, మరి మీ ఇంట్లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? మరి రెగ్యులర్ గా చేస్తాం. వీక్లీ వన్స్ పాపకు కాలేజ్ కూడా పెట్టిస్తుంటాం అనమాట. అవునా? ఓకే. మన పాత వంటలే పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు పిజ్జా కాలంలో కూడా పాత వంటలే పిల్లలు కూడా చాలా లైక్ చేస్తున్నారు. వాళ్ళకి డిఫరెంట్ గా అనిపిస్తుంది కొత్తగా. వాళ్ళు కూడా వారానికి ఒకసారి వాళ్ళు బాగా చెప్పేస్తారు అనమాట. స్కూల్ కి ఇది పెట్టియండి అనేసి బాగా పెట్టిస్తుంటాం. అదే అండి, అందుకే అండి పాత వంటలన్నీ పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు చాలా మంది పిల్లలు. సో మిగిలిన వాళ్ళకి కూడా ఈ వంటలు పరిచయం అవ్వాలని చెప్పి మేము ఈ షో ద్వారా అందరికి ఈ వంటలు పరిచయం చేస్తున్నాం అన్నమాట. పరిచయం చేయడం వల్ల కూడా మా వల్ల చాలా మందికి తెలుస్తుంది, నెక్స్ట్ జనరేషన్ కి యూజ్ అవుతుంది. అవును, ఎందుకంటే అండి ఇప్పుడు అమ్మమ్మ తాతమ్మ ఉన్నప్పుడు ఈ వంటలు ఇప్పుడు లేవు. జస్ట్ మన జనరేషన్ లో ఉన్న వంటలు నెక్స్ట్ ఉంటాయో ఉండవో కూడా తెలియట్లేదు. నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు, అది అక్కడికే అయిపోతుంది. అట్లీస్ట్ నచ్చితే చేసుకుంటారు, నచ్చకపోతే తినరు, కానీ అసలు వంట ఉందని తెలియాలి. అవును, కరెక్ట్. సో దానికోసం అని చెప్పి ఇదంతా అన్నమాట. సో విజిల్స్ అయిపోయినాయి కదా? అవునండి, ఆఫ్ చేసుకుందామా? అంటే మీరు మహిళా మండలిలో ఏదో చేస్తానని చెప్పారు, ఏంటి అసలు? అంటే మాది శ్రీ వాసవి మహిళా మండలి అని ఇది కర్నూలులో స్టార్ట్ అయింది. ఇది ఈ టర్మ్ లో నేను ట్రెజరర్ గా చేస్తున్నాను. దీని యాక్టివిటీస్ అంటే మేము మంత్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాము. మీటింగ్ లో మాకు 170 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులతో మేము ప్రతి నెల మీటింగ్ కండక్ట్ చేసుకుంటాము. ఈ మీటింగ్లలో మేము ఏమన్నా కుట్లు, అల్లికలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా, ఓల్డ్ ట్రెడిషన్, అలాంటివి ఎవరన్నా వచ్చిన వాళ్ళు వాళ్ళకి నేర్పించడము ఇలాంటివి జరుగుతాయి. గేమ్స్ పెడతా ఉంటాము. ప్రతి ఇయర్ యానివర్సరీ అని సెలబ్రేషన్ చేస్తాము. అప్పుడు డాన్స్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్ అందరూ లేడీస్ కే పెడతాం, పిల్లలకి కాదు. అంతా లేడీస్ మేమే ఎంజాయ్ చేస్తాం బాగా. అంతాక్షరి అంటాము, సరదా పందిరి అంటాము, ఇలా అన్ని కార్యక్రమాలు పెడతాం. తొక్కుడు బిళ్ళ కూడా ఆడించాం ఈ మధ్యలో. అంటే మరి మీరు ఇటు వర్క్ చేస్తున్నారు, అంటే బిజినెస్ ఉంది, ఇటు మహిళా మండలి, ఇంట్లో పిల్లలు, హస్బెండ్, ఇదంతా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా? అవునండి, నాకు మా మదర్ ఉన్నారు. నాకు మా మదర్ ఫుల్ సపోర్టివ్ అండి ఇంట్లో. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వర్క్ తను చూసుకుంటారు. సో పిల్లలది కూడా నాకు ప్రాబ్లం లేదు, ఇంట్లో కూడా ప్రాబ్లం లేదు. అండ్ మా హస్బెండ్ చాలా కోఆపరేటివ్, అన్నిటికీ ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ బిజినెస్ కూడా నేను ఆయన నుంచే నేర్చుకున్నాను. ఇది ఎన్ని విజిల్స్? సో ఇది కూడా మనకు ఫ్రీ అయిపోయి ఉంటుంది, చూద్దాం. ఉడికిపోయింది. అంటే ఇది కొంచెం మనం గోధుమ రవ్వ ఉప్మాకి ఎలాగైతే రవ్వ పడతామో అలాగే కదండి? అవునండి, అంత సైజ్ లో ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం దీంట్లో. ఇది జొన్న సంకటి రెడీ అండి. మనం ఇప్పుడు ముద్దపప్పు చేసుకుందాం. ఓకే, జొన్న సంకటి అయితే రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ ముద్దపప్పుతో బాగుంటుందంట. సో అది కూడా రెడీ అయిపోయిన తర్వాత రెండు కలిపి నేను టేస్ట్ చేసేస్తాను. ఓకే, అది కూడా అయిపోయినట్టుందిగా. అంటే పప్పు చేసుకుందాం, దాన్ని మనం ప్రాసెస్ ఉంది ముద్దపప్పు చేయడానికి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? దీంట్లో మనం ఉప్పు కారం వేసుకోలేదు ఇంతకుముందు, ఇప్పుడు వేసుకుందాము. ఓకే, అంటే మనం దాంట్లో కూడా వేయలేదు కాబట్టి జొన్న సంకటిలో దీంట్లోకే వస్తుంది. అవునా? అంటే అది చప్పగా ఉంటుంది, మనం దాని కాంబినేషన్ మనం ఇది చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఉప్పు. ఇది మనం ఎనిపేసుకుందామండి బాగా. ఓకే, సో మెత్తగా
రెగ్యులర్ పప్పు ఎలా చేసుకుంటామో అలాగే అంతా చేసుకోవాలి. Okay. తిరువాతలోనే స్పెషాలిటీ ఇదంతా. ఓకే తిరువాత పెట్టడంలోనే స్పెషాలిటీ. పప్పు అంటే ప్లెయిన్ పప్పు వండుతారు మా వైపు, సో నేను అందుకే చూస్తాను. అది ఇక్కడ చప్పిడి పప్పు అంటాం, అంటే ఓన్లీ పప్పు వేసి ఉప్పు వేస్తాం కదా, దాన్ని చప్పగా ఉంటుంది కాబట్టి చప్పిడి పప్పు అంటాము. ఓకే. దీన్ని కొంచెం మనము గట్టిగా అవుతుంది కాబట్టి ముద్ద పప్పు అంటాం అన్నమాట. ఓకే. దీంట్లో ఏంటంటే రెగ్యులర్ పప్పు చేసుకునేదే మనం చేసేసుకొని మనం తిరువాత పెట్టుకోవడంలోనే డిఫరెంట్ గా ఉంటుందా? ఓకే. ఇప్పుడు నేను తిరువాత పెడతానండి. ఓకే. సో తిరువాత కాపెళ్ళం ఫస్ట్ మనం నెయ్యి వేసుకుందామండి తిరువాతకి. ఓకే. నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది ఇది. నెయ్యితో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. నెయ్యి మనకు వేడెక్కిందండి, స్టిక్ తీసుకుని ఓకే. ఫస్ట్ జీలకర్ర వేద్దాం. జీలకర్ర. ఓకే. తిరువాత వేసే దాంట్లో కూడా చాలా స్పెషల్ ఉంది. అంటే ఇంతకుముందు అనేవాళ్ళు అనమాట, పోపు పెట్టారంటే పక్కింటికి కూడా వాసన తగలాలంట. అవునవును, అలా వేస్తేనే ఏ ఐటమ్ అయినా కానీ మనకు అంత టేస్టీగా ఉంటుంది. ఓకే. సో జీలకర్ర వేసాక అది బాగా చిట్పట్ అనాలి, తర్వాత ఆవాలు వేయాలి, అలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారమే చేసుకుందాం. ఓకే అండి. సో నేను ఈరోజు తాలింపు వేయడం నేర్చుకుంటున్నాను. సో ఇది జీలకర్ర వేసానండి. ఇది కొంచెం మనకి బాగా చిట్పట్ అనేస్తే ఆ ఫ్లేవర్ అనేది రావాలి మనకి ప్రతి ఐటమ్. అంటే అన్ని తాలింపు దినుసులన్నీ కలిపి వేసేస్తే సో అలా ఉండదు. అంటే ప్రతి ఐటమ్ మనకు కరెక్ట్ గా వేగిందా లేదా అనేది తెలుస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ అయితే. మనము ఒకటేసారి అన్నేసాం, కొన్నిసార్లు ఆవలు అవుతాయి, కొన్నిసార్లు ఇవి అవును. సో కరెక్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది బాగా చిట్పట్ అంటే తర్వాత అది. ఓకే. సపరేట్ గా తెలుస్తుంది జీలకర్ర. సో ఇప్పుడు మనం కొన్ని ఆవాలు వేసుకున్నాం. ఇవి కూడా మనకి బాగా చిట్పట్ అనాలి. అంటే పప్పుకి సపరేట్ గా తిరగమోత అనేది ఉంటుందా, లేకపోతే ఏ వంట చేసినా మీరు ఇలాగే చేస్తారా? ఏ వంట అయినా తిరువాత అంటే ఇలాగే చేస్తారు. సో ఇది ఒకటి నేర్చుకుంటే ప్రతి వంటలు ఇలాగే చేసేయచ్చు. ఎస్. ఆవాలు కూడా వేగిపోయినాయి. ఆవాలు వేగిపోయినాయి. మనం ఇది పెప్పర్ కొంచెం వేసుకుందామండి. ఇదేంటండి కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది పెప్పర్ గ్రైండర్ అంటారండి. ఓకే. ఈ పెప్పర్ వేసుకుంటే ఏమైతుందంటే ఆ ఫ్లేవరిజం వస్తుంది. ఓకే. అవును, లైట్ గా పడుతుంది. అవును, పౌడర్ లాగా కాకుండా అటు మిరియాల లాగా కాకుండా డిఫరెంట్ గా. ఇప్పుడు మనము ఇవి ఉద్దిబ్యాళ్ళు వేసుకుందాం అండి. ఓకే. మినప్పప్పు. ఇప్పుడు శనగబ్యాళ్ళు వేసుకుందాం అండి. మీకు ఎంతమంది పిల్లలు పద్మజ గారు? పాప బాబు. పాప ఏం చేస్తుంటుంది? పాప 6th క్లాస్ అండి. 6th క్లాస్. బాబు 4th క్లాస్. 4th క్లాస్. అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? ఎండు మిరపకాయలు వేసుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకుందాము కొంచెం. ఇవి కూడా బాగా చిట్పట్ అనేస్తే. ఈ పోపు అంతా నేనే పెట్టానండి, కలిపి. మీరే పెట్టాను మీరు. సో ఇంగువ వేస్తున్నానండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏ తిరువాతకైనా, ఇంగువ వేసుకున్నాం. అసలు ఇంగువ వల్ల యూజెస్ ఏంటండి? కడుపు నొప్పి రాదు అంటారు. తర్వాత మనకు అజీర్తి చేయడం కానీ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఓకే. కాబట్టి తాలింపులో, ప్రతి తాలింపులో కూడా ఇంగువ వేసుకోవచ్చు. కానీ వాడతారో లేదో తెలీదు. నేనైతే అన్నిటికీ వాడతానండి. అది ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ మనకి హెల్త్ కూడా మంచిది. మరి ఓవర్ గా వేసుకోకూడదు, దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి. సో కరెక్ట్ గా అది నూనెలో వేసేస్తే అలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో దీనికి మెయిన్ నేను ఇప్పుడు యాడ్ చేసే ఇంగ్రీడియంట్ మెయిన్ అన్నమాట. అంటే మనకు ముద్దపప్పు కావడానికి మెయిన్ గోధుమ పిండి ఉంటుంది కదా, మనం తిరువాతలో గోధుమ పిండి వేస్తాం. గోధుమ పిండి వేస్తారా? ఆ ముద్దపప్పు అవ్వడానికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. కొంతమంది బియ్యం పిండి కూడా వాడతారంట, కాకపోతే నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను. తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఈ రాయలసీమ వంట అనేది ముద్దపప్పు స్పెషల్ అనేది మీకు తెలిసిపోతుంది. ఇది స్మెల్ వచ్చేంత వరకు, అంటే మంచి సువాసమైన స్మెల్ వచ్చేంత వరకు మనం వేపుదాం. వేపాలా? ఇప్పుడు మనం పప్పు యాడ్ చేసేద్దాం దీంట్లో. ఇంకా అయిపోయినట్లే, క్లోజ్ చేయొచ్చు. వేసేమంటారా? వేసేసేయండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుంటే మన ముద్దపప్పు రెడీ అయిపోతుందా? ఇప్పుడు
మీకు పప్పు కూడా గట్టి పడినట్టుందా? అవును, గట్టిగా ఉంది. అదే దాన్ని ముద్దపప్పు అంటాం ఇక్కడంతా మనము. ఓకే ఓకే. సో నేను జొన్న సంకటి అండ్ ముద్దపప్పుని ఇప్పుడు టేస్ట్ చేసేబోతున్నాను. ఎలా ఉంది? ఏం చెప్పమంటారండి? సూపర్వా లేదా? సూపర్ కాదు, అంతకు మించిన వర్డ్ ఏదైనా ఉంటే అదే అనమాట. థ్యాంక్స్ అలాట్. అసలు ఎంత బాగుందంటే నాకు మొత్తం తినాలనిపిస్తుంది అనమాట. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉందండి. దీంట్లో నెయ్యి వేశారు కదా, సో అది ఈ పప్పు అయితే కమ్మగా ఉందన్నమాట. నెయ్యితో తాలింపు వేశారు కదా. మీకు గోధుమ పిండి కనపడుతుందా? టేస్ట్ లో ఉందా ఎక్కడన్నా? అంటే అదేదో కమ్మగా తెలుస్తుంది కానీ అది గోధుమ పిండి తెలియదండి. గోధుమ పిండి మనం వేసామని కూడా తెలియదు. అంటే పచ్చి వాసనగా అలా ఏం లేదు. చాలా కమ్మగా ఉంది, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. రెసిపీ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. జొన్న సంకటి తయారీకి కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ, నెయ్యి. జొన్న సంకటి తయారీ విధానం: ముందుగా 1 కప్పు జొన్న రవ్వని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కడిగిన జొన్న రవ్వ వేసి అందులో 4 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో నెయ్యి వేసుకుంటే జొన్న సంకటి రెడీ. ముద్దపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిర్చి, ఇంగువ పొడి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు, ఆవాలు, మిరియాలు, కారం, ఉప్పు, నెయ్యి, తోటకూర, చింతపండు, కరివేపాకు, గోధుమ పిండి. ముద్దపప్పు తయారీ విధానం: ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. తరువాత తోటకూరని కడిగి కుక్కర్లో వేసుకొని అందులో ఉల్లిపాయలు, చింతపండు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత అందులో కారం, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక ముందుగా జీలకర్ర వేసి వేపుకోవాలి. తరువాత ఆవాలు వేసి వేపుకోవాలి. తర్వాత మిరియాల పొడి, మినప్పప్పు, శనగపప్పు వేసి వేపుకోవాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పొడి వేసి వేపుకున్న తర్వాత అందులో గోధుమ పిండి వేసుకుని బాగా వేగనివ్వాలి. అందులో ఉడకపెట్టిన పప్పును వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ముద్దపప్పు రెడీ. ఇంత మంచి వంట మా కోసం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు. విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల నుంచి మీకు ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. సో ఇంత మంచి మెమరబుల్ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగుదామండి. ఓకే అండి. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల్లో పద్మజ గారు చేసిన రెసిపీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ ఎపిసోడ్ లో అయితే ఈ రెసిపీస్ తో బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.